ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లను గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. ఈ దినము కూడా ఆయనకు పెట్టబడిన పేర్లలో మరొక పేరును జ్ఞాపకం చేస్తాను. ఇది 17వ పేరు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14, 15 కలిసి ఉన్నాయి. ఆ 2 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చదువుకున్నటువంటి లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకొని వాక్య భాగంని ధ్యానం చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగినటువంటి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి. నీ సన్నిధి కాంతి మాకు దయచేశారు. నీ సన్నిధి దీవెన ఆశీర్వాదం మాకు ఇచ్చారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ప్రతిదినము నీ సన్నిధి అనుభవించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. చేరవచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. చదువుకున్న లేఖన భాగం కూడా దీవించి ఆశీర్వదించండి. చదువుబోయే లేఖన భాగాలు కూడా దీవించు తండ్రి, ఆశీర్వదించండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తుకు పెట్టబడిన పేర్లను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు ఇత్తడి సర్పము అనే పేరు, ఇత్తడి సర్పము అనే పేరు. ఈ ఇత్తడి సర్పము అనే పేరు మనకు బైబిల్లో సంఖ్యాకాండములో కనిపిస్తుంది. అక్కడికి మనం వెళ్దాం తర్వాత. యోహాను 3వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకున్నాం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అనేటువంటి మాటలు యోహాను వ్రాశాడు. ఇత్తడి సర్పము ఎందుకు ఎత్తినాడు మోసే? దానివల్ల ఉపయోగం ఏమిటి? ఇవన్నీ కూడా మనము చూస్తాం. ఇక్కడ మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అనే మాట కనిపిస్తూ ఉంది. దీని గురించి యోహాను సువార్తలో ప్రస్తావించిన 3 సందర్భాల్లో ఇది మొదటి సందర్భంగా మనం చూస్తాం. యోహాను సువార్తలో 3 సందర్భాల్లో ఆయన ఈ మాటలు పలికినాడు. ఇది మొదటి సందర్భం. 2వ సందర్భం చూడండి ఒకసారి. యోహాను సువార్తలోని 8వ అధ్యాయము 28వ వచనం. 8వ అధ్యాయము 28వ వచనం చూడాలి. 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు
మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు అని అన్నాడు. మూడవ మాట చూడండి. మూడవ సందర్భం యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 12:32 వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరి నా యొద్దకు ఆకర్షించుదనని చెప్పాను. చాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15లో వ్రాయబడిన మాట చదువుకున్నాం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అదొకటవ సందర్భం మనము చదువుకున్నాం. మరి 8:28లో కూడా మనం చదువుకున్నాం. అవునా? మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు అనే మాట చదువుకున్నాం. తర్వాత 12వ అధ్యాయం కూడా మనం చదువుకున్న మాట అదే కదా. ఆయన పైకెత్తబడుట, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అని 3 సందర్భాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఈ విషయాలను మనం ధ్యానం చేయాలా. మీరు కూడా జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ లేఖన సత్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతాం. మరి విశేషించి 12వ అధ్యాయములోని మాట మనం చూడగా ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. పైకెత్తబడుటను గురించి మరి మనము చూస్తూ ఉన్నాం. ఇందులో స్పష్టమైన మాట ఏమిటంటే మనము గుర్తుంచుకోవాలి. పైకెత్తబడుట అంటే ఆయన శిలువ మీదకి వెళ్ళుట, ఆయన శిలువ మీద నిలిచి ఉండుట. అవునా? ఆయన శిలువ వేసిన తర్వాత ఆ శిలువను వాళ్ళు పైకెత్తినారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడంటే భూమికి మధ్య, ఆకాశానికి మధ్య ఆయన ఉన్నాడు. ఆయన వైపు అందరూ కూడా చూచారు. అవునా? కింద ఉన్నవారు ఆయన వైపు చూసినారు. ఇరుప్రక్కల దొంగలు గుడక ఆయన వైపు చూచినారు. త్రోవన వెళ్ళే వారందరూ గుడక ఆయన వైపు చూచినారు. ఆయన వైపు చూచిన ప్రతివాడు కూడా మార్పు చెందినాడు. ఆయన వైపు చూసిన వారందరూ మార్పు చెందారు. అనగా వారు మార్పు చెందారు, మారు మనసు పొందినారు. వారి బ్రతుకులు మార్చబడినాయి, వారి జీవితం మార్చబడింది, వారు నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకున్నారు అని మనము చెప్పక తప్పదు. ఎందుకంటే 3:14-15లో వ్రాయబడిన మాట అదే కదా. విశ్వసించు ప్రతివాడు నశింపక, అవునా, నశింపక అని అన్నాడు. ఆయన ద్వారా, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలా. ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందాలంటే, ఒక వ్యక్తి మరి మోక్షం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఆయన వైపు చూడాలా, ఆయన ఎత్తబడాలా అనేది దేవుని వాక్యమైన బైబిల్లో తేటగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇదే లేఖన సత్యాన్ని యెషయా ప్రవక్త వ్రాశాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం చదవాలి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనంలో, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని దేవుని వాక్యం బైబిల్ చెబుతూ ఉంది. యెషయా ప్రవక్త యేసుక్రీస్తుని గురించి రాశాడు. ఆలకించుడి, నా సేవకుడు
వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ వాక్య భాగములోని సేవకుడు శుద్ధుడైన ఇశ్రాయేలు శేష జనాన్ని అంతిమంగా మెస్సయాను సూచించడం గురించి వ్రాయబడింది. అది మెస్సయ గురించి రాయబడింది, అనగా యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉందని ఇదే యెషయా గ్రంథము 41వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో మనం చూడగలుగుతాం. చదవాల్సిన అవసరం లేదు, కానీ మీరు తర్వాత చదువుకోండి. అనేకుల పాపమును భరించుచు శ్రమనొందే సేవకుని గురించి మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములో రాయబడిన మాట మనం ఎరుగుదము. అవునా? ఆయన గురించి రాయబడిన మాట, ఆయన మరి అనేకుల పాపములను భరించినాడు, శ్రమ నొందినాడు, బాధించబడ్డాడు అనే మాటలు అందులో మనం చూడగలుగుతున్నాం. ప్రజలందరి పాపాల నిమిత్తము శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తుకు మాత్రమే ఇది సరిపోతుంది, ఆయనకు మాత్రమే సరిపోతుంది అనేది బైబిల్లో మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో మరి ఆయన శ్రమ పొందెను, ఆయన బాధించబడెను అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతున్నాము అనే సంగతిని మనం గ్రహించు వారమై ఉండాలి. ఆ తర్వాత మనము చూడగా మరి అరణ్యములో మోసే సర్పాన్ని పైకెత్తడాన్ని గుర్తు చేస్తూ యోహాను గుర్తు చేస్తూ మరి విశ్వాసముతో ఆ ఎత్తబడిన సర్పాన్ని చూపించినప్పుడు, లేదా ఆ సర్పాన్ని చూచినప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడు కూడా బ్రతికినాడు అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు మనము సంఖ్యాకాండములోకి వెళ్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచనాలు మీరు చూడాలి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము చూడండి. 21వ అధ్యాయము 8-9 వచనాలు. అవునా? మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చాను. కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు నిదానించి చూచినందున బ్రతికెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. మార్గ మధ్యములో ఎన్నో సందర్భాల్లో ఇశ్రాయేలీలు సనిగినారు, గొనిగినారు. అవునా? ఎర్ర సముద్రం కాడ గొనిగినారు, నీళ్లు లేకపోతే గొనిగారు, ఆహారం లేకపోతే సనిగినారు. అవునా? ఇట్లా వారి సనుగుడు వలన వారు సనిగిన ప్రతిసారి గుడక వారిని దేవుడు ఏదో విధంగా శిక్షిస్తూ వచ్చినాడు, బాధిస్తూ వచ్చినాడు. ఎందుకు బాధించాడు, ఎందుకు శిక్షించినాడు అంటే వారి యొక్క అవిధేయతను బట్టి. ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన మరి వారిని పోషించేటువంటి వాడు, వారి అవసరత అక్కర తీర్చినటువంటి వారిని వాళ్ళు గుర్తించక పలు సందర్భాల్లో వాళ్ళు చేసినటువంటి అవిధేయతను బట్టి ఆయన వారిని శిక్షించినాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి సర్పాల విషయానికి విరుగుడు ఏంటంటే, సర్పాల విషయానికి విరుగుడు ఏమిటంటే, దీనికి ఒక ఔషధము అవసరం. అవునా? ఒక మూలిక అవసరం. మనకు సర్పం గడిస్తే కనుక ఒక వైద్యుని మనము సంప్రదిస్తాం.
డాక్టర్ను సంప్రదిస్తాం. వారు మనకు ఆ దానికి విరుగుడుగా ఏదొక ఇంజెక్షన్ వేసి మాత్రలు ఇచ్చినట్టుగా, మరి కరవబడిన ప్రతి వ్యక్తి కూడక మోసే చేయించినటువంటి ఇత్తడి సర్పం వైపు నిదానించి చూస్తే ఆ వ్యక్తి బతుకుతాడు. అలా చూడని వాడు మరణిస్తాడు అనేది ఆ దేవుడే వారికి చెప్పిన మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము. మీకు అర్థం కావడానికి 4 నుంచి చదువుకోండి. తర్వాత ఎందుకు సర్పం గడిచిందో, సర్పం గడిచినప్పుడు వాళ్ళు మోసే కాడికి వచ్చి మొరపెట్టుకున్నారు. మోసే దేవుని కాడికి మొరపెట్టుట ఇదే జరిగింది అరణ్యములో మొత్తం గుడక. అవునా? వారు సనగటము, వారిని దేవుడు శిక్షించడము, మరలా వాళ్ళు వచ్చి మోసే కాడికి వచ్చి పశ్చాత్తాపడము, తర్వాత మోసే దేవుని కాడికి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని బతికించడము ఇలాగనే కొనసాగింది అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అన్నాడు దేవుడు. దేవుడు మోసే ఆజ్ఞాపించాడు. కాబట్టి సర్పాలు కరిచిన వారు ఆ సర్పపు ప్రతిమను చూచి బాగుపడతారు. ఇది సర్పపు ప్రతిమపై ఉండే నమ్మకం వల్ల కాదు, కానీ దేవుని ఏర్పాటు వల్ల దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. కాబట్టి దేవుడే కానీ ప్రతిమ కాదు, లేక మరి మంత్రతంత్రాలు కాదు, కానీ ఆయన వారిని బతికించడము ఏమిటంటే ఆయన మాట వినటమే, అంతేం లేదు. ఆయన మాట విన్న వాళ్ళందరూ కూడా బతుకుతారు అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ మరొక మాట నేను గుర్తు చేయదాలని చూస్తున్నాను. అదేమిటంటే హిజ్కియా రాజు దాని నాశనము చేసేంత వరకు ఇత్తడి సర్పపు ప్రతిమ ఇశ్రాయిల్లో దాదాపుగా 700 సంవత్సరాల పాటు ఉన్నట్టుగా మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 18:4 యేసు ఈ మాదిరి సందర్భాన్ని తన శిలువకు సాదృశ్యంగా ఉపయోగించినట్టుగా యోహాను సువార్తలో మనము చూడగలుగుతున్నట్టుగా మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి అందరి పాపాల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేయబడుట, శిలువ మీద ఆయన మరణించుట, ఆయన ఎత్తబడుట అనే విషయాలు మనము యోహాను సువార్త 3:14-15 మన జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. మరి ఎత్తబడటము గురించి మూడవదిగా ఆఖరిదిగా ప్రస్తావించిన వచనం ఏమిటంటే 12వ అధ్యాయము 32వ వచనంలో, యోహాను సువార్త 12:32 మనము చూడగలుగుతాం. ఆ వచనము చూడండి, 12:32 మనము గమనించగా దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తుంది. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను అనే మాట రాయబడింది. అంటే ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకానికి ఎత్తబడుట ఇప్పుడు, అవునా? ఆయన పరలోకం పోయిన తర్వాత ఆయన అందరినీ ఆకర్షించుకుంటాడు అనేటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి అన్నమాట చూడాలి. కాబట్టి ఈసారి మనుష్య కుమారుడు ఎత్తబడటం అనేది యేసు శిలువ వేయబట్టాన్ని సూచిస్తుందని బైబిల్ మనకు నొక్కి చెప్తున్నట్టుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంది. 12:33 గుడక వ్రాయబడిన మాట చూడాలి. 33 తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను అన్న మాట ఉంది. తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను అనే మాట వ్రాయబడింది. యేసు పొందబోయే మరణం, యేసు పొందబోయే ఆ మరణం గురించి వ్రాయబడిన మాట. ఇదే యోహాను సువార్తలో రాయబడిన మాట చూడండి, 21:19 21వ అధ్యాయము 19వ వచనము చూడాలి.
21వ అధ్యాయము 19వ వచనములో ఆ, ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనేను అనే మాట ఉంది. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అన్నమాట వ్రాయబడి ఉంది కదా. ఎవరితో చెప్పినాడు ఆయన ఈ మాట? యోహాను యేసు ప్రభు, మరి మిగతా 6 మంది శిష్యులు, మొత్తం 7 మంది శిష్యులు కలిసి వారితో ఆయన మాట్లాడటం, లేదా ఆయన ఇక లేడు అని చెప్పేసి వాళ్ళు మరలా చేపలు పట్టడానికి వాళ్ళు పోయారు. ఆ సంగతి మనకు పై వచనాల్లో మనం చూడగలుగుతాం. అయితే పేతురు యోహాను గురించి మాట్లాడుతూ ఇట్లా అన్నాడు అనమాట. ఈ మాట అర్థం కోసమే నేను చదువుతాను కొన్ని సంగతులు. చూడండి, ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. వచనము 18 రాయబడిన మాట. 18 వచనంలో, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను అనే మాట కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ విషయం మనం ఆలోచన చేద్దాం. అతడు అంటే పేతురు, అవునా? అతడు అంటే పేతురు. ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించచ్చు అన్నమాట, అవునా? తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండెనో సూచించచ్చు అన్నమాట ఇందులో మనం చూస్తాం. అంటే పేతురు ఏ విధంగా మరణిస్తాడో, తను ఏ విధంగా చనిపోతాడో ఆ సంగతి యోహానుకు యేసు ప్రభువు చెప్పినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి, అవునా? ఎలా చనిపోయినాడు పేతురు? ఎలా చంపినారు పేతురును అంటే వాక్యమే చెబుతున్న మాట ఇలాగా వాక్యంలో మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 1:29లో, యోహాను సువార్త 1:29 చూడాలి. యోహాను సువార్త 1:29 చూడగా, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనే మాట రాయబడింది. 36 కూడా చదువుదాం. 36వ వచనం కూడా చూడండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఇది యేసుక్రీస్తు గురించినటువంటి మాట అనేది మనము గుర్తుంచుకోవాలా. పేతురు ఒక హతసాక్షిగా చనిపోయాడు. యేసులో తనకున్న విశ్వాసానికి సాక్షార్థంగా తన ప్రాణాన్ని సైతము అప్పగించినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ వేయబడ్డాడు. అయితే పేతురును సిలువ వేసేటప్పుడు పేతురు అన్నాడనమాట, నేను యేసు ప్రభు అంత గొప్పని కాదు, కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పినాడు. మరి ఇట్లా ఇది ఆ యొక్క అనగా సిలువ మాత్రం కాదు, కానీ ఎక్స్ టైప్లో ఉన్నటువంటి ఆ యొక్క దానికి వాళ్ళు అతన్ని సిలువ వేశారు. అనగా చేతుల్లో 2 కాళ్ళు పైకి చేసి తల కిందికి చేసి పేతురును సిలువ వేసినట్టుగా మరి చరిత్రకారులు మనకు తెలియజేస్తారు. కాబట్టి మరి యేసు ప్రభు యొక్క సిలువ మరణము అందరికి జీవాన్ని అనుగ్రహించింది అన్నమాట మనం గుర్తుంచుకోవాలి. ఆయన వైపు చూసిన వాడు బ్రతుకుతాడు. అలాంటి వానికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు.
అలాంటి వారిని దేవుడు ఆకర్షిస్తాడు, అనగా తన రాజ్యమునకు ఆయన వారిని ఆకర్షిస్తాడన్నమాట కనిపిస్తుంది. ఆనాటి కాలంలో, అనగా పాత నిబంధన కాలంలో, మరి పాము కాట తిన్నవాడు ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు బతికినట్టుగా, కొత్త నిబంధన కాలంలో యేసు వైపు చూసిన వాడు బ్రతుకుతాడు. యేసు వైపు చూడకపోతే కనుక ఏ వ్యక్తి కూడా బ్రతకడు అనేది మనం గుర్తుంచుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు ఆయన భూమికి మధ్య ఆకాశానికి మధ్య ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన వైపు చూస్తే ఏ వ్యక్తి అయినా, ఎలాంటి పాపి అయినా, ఎలాంటి దుర్మార్గుడైనా, ఎలాంటి నరహంతకుడైనా అతని జీవితంలో మార్పు కలుగుతుంది. తను మారు మనసు పొందగలుగుతాడు. తాను మార్పు చెంది మారు మనసు పొందగలిగితే కనుక అతనికి నిత్య జీవము వస్తూ ఉంది, అనగా తాను మరణిస్తే దేవుని రాజ్యంలో ఉంటాడు. అలాంటి కృప దేవుడు ఈనాటి పాపులమైన మనకు ఆయన అనుగ్రహించినాడు. అనగా ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపికి దేవుడు మరొక అవకాశాన్ని అనుగ్రహించినాడు. పాత నిబంధనలో వారు సర్పాన్ని చూసి, అనగా సర్పపు కాటు తిన్న వాడందరూ కూడా ఆ ఇతర సర్పాన్ని చూసి బతికినారు. ఈనాడు సాతాను యొక్క బంధకాలలో బంధించబడిన వాడందరూ కూడా విడుదల పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, అనగా శిలువ వైపు చూస్తే ఆ వ్యక్తి బతుకుతాడు అనే మాట బైబిల్ మనకు చెబుతుంది. కాబట్టి ఆయన మనల్ని బతికించడానికి కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టినాడు. ఆయన చనిపోయాడు, సమాధించబడి తిరిగి లేచినాడు. ఆయన వైపు చూద్దాం. ఆయన మనల్ని ఖచ్చితంగా బ్రతికిస్తాడు, మనకు నిత్య జీవం ఇస్తాడు, నిత్యరాజ్యము తనతో ఉండే భాగ్యము ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యం దీవించండి, ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.